తాడిపత్రిలో మరోసారి టెన్షన్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం కలకలం రేపుతుంది. డీఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఏఎస్పీ రోహిత్ కు వినతి పత్రం అందించారు. ఆ తర్వాత మౌన దీక్ష చేస్తున్నారు. తన అనుచరులపై కేసులు పెట్టడంపై నిరసనకు దిగారు. ఇక న్యాయం జరిగే వరకు వెళ్లేదే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కొనసాగిస్తున్నారు. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం కలకలం రేపుతుంది. డీఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఏఎస్పీ రోహిత్ కు వినతి పత్రం అందించారు. ఇక ఆ తర్వాత మౌన దీక్ష చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి. తన అనుచరులపై కేసులు పెట్టడంపై నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకు వెళ్లేదే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కొనసాగిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామంజనేయులు అందిస్తారు. రామంజనేయులు. వరలక్ష్మి, తాడిపత్రి పట్టణంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేశారు. ఉదయాన్నే తాడిపత్రి డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆయన కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే తాడిపత్రిలో దీంతో ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన ఎలాంటి ఇంటిమేషన్ లేకోకుండా ఆయన ఇంటి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వద్దకు వెళ్లి డీఎస్పీ కార్యాలయం ముందర తన అనుచరులతో నిరసన తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు ప్రొడక్షన్ కి ఇచ్చినందుకు ఆయన డబ్బులు చెల్లించాల్సి ఉంది. మరి ఆ డబ్బులు చెల్లించి ఉంటే ఖచ్చితంగా దానికి రిసిప్ట్ చూపించాలా అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను కోరడం జరిగింది. అయితే పోలీసులు దానికి ఎలాంటి సమాధానం చెప్పుకోకుండా మౌనంగా ఉన్నారు. అలాగనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులని అన్నిటినీ కూడా విత్డ్రా చేసుకోవాలా అని చెప్పేసి ఆయన మరొక డిమాండ్ చేశారు. అయితే పోలీసులు దీనికి అంగీకరించకపోవడంతో నేరుగా డీఎస్పీ కార్యాలయం నుంచి తాడిపత్రి పట్టణంలోని అశోక్ పిల్లర్ వద్దకు వచ్చి ఆయన ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న టెంట్ వేసుకొని మంచం మీద పడుకొని అనుచరులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అనే దాని మీద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే మరో పక్కన తాడిపత్రి వాసులందరూ కూడా ఈ దృశ్యాలను ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. పోలీసులు అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసి ఉండగా అయితే ఆయనను మాత్రం పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు, నిరసన విరమించాలా అని చెప్పేసి పై స్థాయి అధికారులతో మాట్లాడి దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు తెలియజేశారు. వరలక్ష్మి. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ.